హలో అండి. ఈరోజు మనం కరకరలాడే క్రిస్పీగా రోట్లో రుబ్బిన వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి ఫస్ట్ ఒక గ్లాస్ మినప్పప్పు వేసుకొని 1.5 గ్లాస్ పచ్చిశనగపప్పు వేసుకొని బాగా కడిగి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ నానబెట్టుకున్న మినప్పప్పు పచ్చిశనగపప్పుని రోట్లో వేసుకోవాలి. తర్వాత రోట్లో కొంచెం అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి. తర్వాత కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక బాగా రుబ్బుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా రుబ్బుకోండి. మనకు కొంచెం పప్పులుగా ఉండాలి. మరీ మెత్తగా చేసుకోవద్దు. మెత్తగా చేసుకుంటే మనకు క్రిస్పీగా రావు. ఒకవేళ మీకు రోట్లో రుబ్బుకునే వీలు లేకపోతే మిక్సీలో అయినా వేసుకోండి. కానీ మిక్సీలో వేసుకున్నప్పుడు కూడా మరీ మెత్తగా వేసుకోకుండా కాస్త బరకగా ఉండేటట్లే వేసుకోండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు టెక్స్చర్ వచ్చేదాకా పిండిని బాగా రుబ్బాలి. అంతే, కాస్త బరకగా ఉండేలా రుబ్బండి. తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, అంతే. తర్వాత ఆ రుబ్బుకున్న పిండిని తీసుకొని వడల షేప్లో చేసుకొనేసి దాన్ని నూనెలో వేసి బాగా కాల్చాలండి. ఈ విధంగా ఎర్రగా వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కాల్చుకోవాలి. అంతే అండి, కరకరలాడే క్రిస్పీగా ఉండే మినపప్పు శనగపప్పు వడ రెడీ. ఒకసారి మీరు ఈ వడ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.